ఎవరికి లేదు ఏం లేదు. మేము కూడా వలస వచ్చాము. ఓకే. టీడీపీ గవర్నమెంట్ వస్తే మాకేమైనా అవకాశాలు ఉంటే అక్కడ ఏమైనా ఉపాధి కల్పన జరిగిద్ది అనేసి అంతే. సో టీడీపీ జనసేన పొత్తులు వెళ్తుంది కదా, ఈసారి ఎలాంటి ప్రభావం ఉండబోతుందండి? చాలా ప్రభావాలు ఉంటాయండి. 125 సీట్స్ వస్తాయి వాళ్ళు. కానీ జగన్ గారు మాత్రం ఎప్పుడైతే టీడీపీతో జనసేన కలిసిందో అప్పటి నుంచి ప్యాకేజ్ స్టార్ అలాగే చంద్రబాబు నాయుడు గురించి వెన్నుపోటు గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఏమంటారండి? ఈయన కూడా కలిసారు కదా, బీజేపీతో కలిసి ఉన్నారు కదా ఈయన కూడా. ఓకే. ఈయన కూడా ఏంది వాళ్ళకి ఈయన సంబంధం ఏమండి? ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే కనుక జగన్ అండ్ చంద్రబాబు కలిస్తేనే అది భవిష్యత్తు ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంతే. ఓకే. కానీ జగన్ గారు మాత్రం సంక్షేమ పథకాలు గట్టిగా ఇచ్చాము, అలాగే వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగ వ్యవస్థలు ఎక్కువ ఇచ్చాము, 175 కొడతామంటున్నారు కదా. అది వాళ్ళు చెప్పుకోవడంత వరకు అండి, వాళ్ళకి ఏం రాదండి. ఓకే. ఇప్పుడు మీరు జగన్ పరిపాలన చూశారు కదా, జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి అసలు? జగన్ గారు పరిపాలిస్తే పారిపోయి ఇక్కడ వచ్చామండి హైదరాబాద్కి. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఉంటే అక్కడ ఉండాలని అనుకుంటాను. మాకేంటంటే రాజధాని లేకుండా చేశారు, ఏం లేదు. మాకు ఏదైనా చెప్పుకోవాలన్నా వ్యక్తిత్వంతో అస్తిత్వం ఏం లేదు. మేము ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో టీడీపీతోనే వెళ్ళాలని అనుకుంటున్నాం. ఓకే. సో అలాగే జగన్ గారి సింహం సింగిల్గా వస్తుంది, రిమైనింగ్ పార్టీస్ కలిసి వస్తున్నాయి అంటున్నారు కదా, దాని గురించి ఆయన సింగిల్గా రాని డబుల్ రాని, మాకు కావాల్సింది అభివృద్ధి, మా భవిష్యత్తు కావాలండి. ఆయన సింగిల్గా రానియండి, 10 మంది రానియండి, మాకు అవసరం కాదు కదా. మా భవిష్యత్తు కావాలి, మా పిల్లల భవిష్యత్తు కావాలి. అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ స్థాయిలో డెవలప్ అవుతుంది అంటారా? ప్రీవియస్లీ చేసింది ఆయన కదండి. ఇప్పుడు ఏ రాజధాని సచివాలయం అయినా ఏదైనా ఏ కట్టడమైనా చేసింది ఎవరు? చంద్రబాబు. ఈరోజు చంద్రబాబు నాయుడు. అమరావతిని ఎక్కడ ఇప్పుడు సింగపూర్ అయినా ప్రతి వాళ్ళు అయినా వరల్డ్ బ్యాంక్ అయినా ఏదైనా ప్రతి తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అంతే. కానీ వైసీపీ విమర్శలు మాత్రం ఆయన ఏజ్ అయిపోయింది, ఇంకా రిటైర్మెంట్ తీసుకోవచ్చు, ఎలక్షన్స్లో మొత్తం ఇంట్లో కూర్చోబెడతారు ప్రజలు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అది భవిష్యత్తు నిర్ణయించిందండి, ఎవరు రిటైర్మెంట్ అవుతారో ఎవరు అవుతారో అది. సో వన్ వరల్డ్ నెక్స్ట్ ఏపీకి ఎవరు సీఎంగా చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అండి. అలాగే నారా లోకేష్ గారి యువకాలం యాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుందండి? ప్రభావం చూపించిందండి. ఇప్పుడు జనాలు ఎంతమంది వస్తున్నారో చూసుకోవాలి అది. ఓకే.